భారత్లోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ కశ్మీర్లో అశాంతి రేకెత్తించేందుకు దాయాది దేశం పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. కశ్మీర్లోకి ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులను లష్కరే తోయిబా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పంపాడంటూ ఓ పాక్ మతబోధకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. హఫీజ్ సయీద్ మాతృభూమి సేవకుడంటూ బహిరంగంగానే కీర్తించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యాఖ్యలతో కశ్మీర్లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఏ స్థాయిలో ఊతమిస్తోందో స్పష్టమవుతోంది. పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి ఏకంగా 10,000 మంది ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వీరిని లష్కరే తోయిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ పంపాడని పాకిస్తాన్కు చెందిన ఓ మత బోధకుడు బహిరంగంగానే వెల్లడించాడు. ఆగస్టు 14న బహావల్ నగర్లో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మత బోధకుడు నాసిర్ మద్నీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశం కోసం హఫీజ్ సయీద్ 10,000 మందిని కాశ్మీర్కు పంపాడని, అతన్ని మాతృభూమికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తిగా ఆ మత బోధకుడు అభివర్ణించాడు. హఫీజ్ సయీద్ భారత్లో అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి. అల్-ఖైదా, తాలిబాన్ వంటి క్రూరమైన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నందున 2005లో లష్కరే తోయిబాను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించి దానిపై నిషేధం విధించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 26/11 ముంబై దాడులతో సహా దేశంలో జరిగిన పలు రక్తపాత ఘటనల దర్యాప్తులో హఫీజ్ పేరే పదే పదే వెలుగులోకొచ్చింది. అయినప్పటికీ పాకిస్తాన్ అతనికి స్వేచ్ఛనిస్తూ ఉగ్రవాదానికి అండగా నిలుస్తూనే ఉంది. మరోవైపు గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి కేసులో హఫీజ్ సయీద్ చుట్టూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో జమ్మూ న్యాయస్థానం అతడిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పహల్గాం దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం నుంచి కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దానిని ఖచ్చితంగా అమలు చేసేలా హఫీజ్ ఎప్పటికప్పుడు సమీక్షించినట్లు పేర్కొంది. తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని ఎన్ఐఏ ఇప్పటికే కోర్టులో అభియోగాలు మోపింది. తాజాగా పాక్ మత బోధకుడు నాసిర్ మద్నీ వ్యాఖ్యలతో హఫీజ్ సయీద్ భారత్పై చేస్తున్న ఉగ్ర కుట్రలు మరోసారి ప్రపంచం ముందు బట్టబయలయ్యాయి.